నా రాళ్ళు నీళ్లలో ఎక్కువ దూరానికి వెళ్ళబోతున్నాయి. అంతేకాకుండా వేగంగా దూరంగా వెళ్తాయి. దూరం వెళ్తుంది, కొన్ని నాకంటే తక్కువే. ఏంటిది ఈ రాయి? ఇందులో ఏదో రాసుంది. రే పిల్లలు, ఏంటి ఇక్కడ నిలబడి ఏదేదో యాసాలు వేస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి, ఇద్దరు ఇంటికి వెళ్ళండి. మేమెందుకని ఇంత అల్లరి చేస్తున్నామంటే అంటే ఈ రాయి మీద గీయబడిన చిత్రాన్ని తలకిందలుగా చూసి అర్థం చేసుకోగలం. ఏంటి చిత్రమా? తప్పుకో తప్పుకో, అరే తప్పుకోవయ్యా. నాకెందుక ఇది ఒక గాడిదలాగా అనిపిస్తుంది. కర్ర విరిగిపోయిన కుండ, దీనికి అర్థం ఏమై ఉంటుంది? ఇదిగో ఇక్కడ గాడిద ఉంది, నా చేతిలో కర్ర ఉంది. నేను గాఢంగా ఆలోచించి చూస్తా. ఏమై ఉంటుంది? ఆశ్రమంలో ఉన్న గురుగారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. గురుదేవులు తీర్థయాత్ర వెళ్ళిపోయారు. ఏంటి? అయితే గురుగారు లేరా? అయితే శిష్యుడి దగ్గర అడిగి తెలుసుకుందాం. మీరిప్పుడు మాతో రాగలరా శిష్యన్ వేద్పాల్ గారు? ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు మన పని అంతా గ్రామం వాళ్ళతో చక్కగా చేయించుకోవచ్చు. కానీ ఆశ్రమంలో చాలా పని అలాగే మిగిలిపోయి ఉంది. మరి ఆ పని ఎవరు చేస్తారు? సరేనండి, మీరు చేయాల్సిన పనిని మేము చేస్తాము. సరే సరే, ఆయన పనుల్ని మనం తొందరగా పూర్తి చేద్దాం. గురువుగారు అక్కడ లేనందువల్ల గ్రామ ప్రజలు ఆ డ్రాయింగ్ ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆయన శిష్యుడైన వేద్పాల్ని తీసుకొచ్చారు. ఆ శిష్యుడు వేద్పాల్ తను చాలా తెలివైనవాడని అనుకునేవాడు. అతను ఆ రాయి మీద ఉన్న డ్రాయింగ్ ని అక్కడున్న అమాయక గ్రామ ప్రజలకు అది ఎంతో కఠినమైనదని నమ్మించాడు. ఇది చాలా కఠినమైనది, కానీ నాకు కఠినమైనది కాదు. ఇదిగో దీన్ని చూస్తున్నారు కదా, ఇది మీరనుకున్నట్టు మామూలుది కాదు. ఇది ఒక మాయ కంబళి. ఇక్కడ ఒక మనిషి కూడా ఉన్నారు. మనిషి ఎక్కడున్నాడు? ఇదిగో కుర్చీ పెట్టుకున్నారు, ఆ మనిషే. అరే, ఏం మాట్లాడుతున్నారు? చూడ్డానికి అలా లేదే. అంటే కర్రని ఎవరో పట్టుకుని నుంచున్నట్టుగా. అలాగా? ఇంతలా మీకు అర్థమైంది అంటే మరి ఇక మీరే అర్థం చేసుకోవచ్చు కదా. ఇక నేను బయలుదేరుతున్నాను. పెద్ద జ్ఞాని, మీరే చెప్పండి. ఇప్పుడు చెప్తాను. ఇదిగో ఈ మనిషి చేతిలో ఒక మాయా కుర్చీ ఉంది. ఇతనే మీ మామూలు వ్యక్తి కాదు. ఈ విజయనగరానికే నాయకుడు. అలాగే చాలా సంవత్సరాల క్రితము ఈ విజయనగరానికి ఎంతో రక్షణ కల్పించేవారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. నేను చూడగలుగుతున్నాను. ఇదిగో ఈ విధంగా ఏ ఒక్క మనిషి కూడా ఇక్కడ ఉండి ఇతన్ని ఏమి చేయకుండా వెళ్ళిపోయారంటే ఆ పగిలిపోయిన కుండలాగా నష్టం వచ్చి కుండలాగే వాళ్ళు కూడా మారిపోతారు. రాయి ఎలాగో మాట్లాడదు కాబట్టి జనం అతను చెప్పింది నమ్మారు. ఆ తర్వాత ఆ రాయికి పూజారిగా ఆశ్రమంలోని శిష్యుడైన వేద్పాల్ని నియమించారు. అతనక్కడ నోటికొచ్చినట్టల్లా మంత్రాలు చదివేవాడు. ఈ రాయికి పాలాభిషేకం మొదలు పెట్టండి. నేను చేస్తా. ఎంత బాగా చేశానో చూడండి.
చాలు చాలు, ఇప్పటికే ఎక్కువైంది. ఆ పాలు నాకివ్వండి. ఈ విధంగా ఎన్నాళ్ళు జరిగిందంటే ఆ ఆశ్రమంలోని గురువుగారు కొన్ని నెలల తర్వాత తీర్థయాత్ర నుంచి తిరిగొచ్చేంత వరకు. నా ప్రియమైన జీవాల్లారా, నా ఆశ్రమానికి ఇటువంటి దయనీయమైన స్థిత. శిష్య వేద్పాల్, వేద్పాల్. ఇదేమిటి అటువైపు సైగ చూపిస్తోంది? అవును, అక్కడేమిటి అంత గుంపుంది? ఇది ఏమిటి? గురుదేవా, అరే అరే, మీరేం చేస్తున్నారండి? ఎవరైనా గురుగారిని ఆపండి. ఇలా జరగడానికి మేము అస్సలు అనుమతించాం. మేమందరం కలిసి దేవుడిగా కొలిసే రాయిని మీరు బద్దలు కొట్టడానికి అస్సలు వీల్లేదు. అలాగా? ఈ రాతి మీద గీసిన చిత్రం ఏం చెబుతోందంటే, మనం ఏదైనా ఒక ఇనుప కడ్డీతో దీన్ని కొట్టినట్టయితే మీకు నిధి దక్కుతుంది అని. అలా చెయ్యని వాడు సరైన గాడిద అంటోంది. అలా మనం మన బుద్ధిని ఉపయోగించకుండా గుడ్డితనంగా ఇతరుల మాటలు విన్నట్టయితే ఇలాగే మూర్ఖులుగా అయిపోతాం. నన్ను క్షమించండి గురుదేవా. ఈ నిధి ఈ గ్రామానికి చెందింది. అందువల్ల ఈ మార్గాన్ని బాగు చేయడం కోసం దీన్ని ఉపయోగిద్దాం. అందువల్ల నగరానికి వెళ్లే ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది. ఈసారి పళ్ళు బాగా పండే కదా వసంతి. ఈసారి మనం విజయనగరంలో ఉన్న పెద్ద మార్కెట్లో వ్యాపారం చేస్తే మనకి ఎక్కువగా లాభం వస్తుంది. ఆహా, వాసన భలే ఉంది. ఒక కిలో మామిడి పళ్ళు కొంటే మరి కొంతమంది 2 కిలోలు, ఇంకొంతమంది అరటి పళ్ళు. ఇదేంటి? కానీ అప్పుడే ఎంతో మంచి సువాసన వచ్చింది. ఆ సువాసనకి మోహన్ మైమరిచిపోయాడు. ఇది నాది. ఏమంటే ఇందులో ఏముందండి? పాయసం. అయితే ఇది తినే వస్తువా? నాకు కొంచెం ఇస్తారా? నీకిచ్చేస్తే నేనేం తినాలి? 6 అరటి పళ్ళు ఇంకా మామిడి పళ్ళకి బదులుగా మోహన్ ఆ వ్యక్తి దగ్గర నుంచి పాయసం తీసుకున్నాడు. ఇంకా ఉందా? ఇంకా కావాలంటే నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఎలా చెయ్యాలి? ఆ తర్వాత చాలా అరటి పళ్ళు ఇంకా మామిడి పళ్ళకి బదులుగా ఆ వ్యక్తి మోహన్ కి పాయసం రెసిపీని చెప్పాడు. వసంతి, వసంతి, అరే వసంతి, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు? బాగా లాభం వచ్చిందా? లాభాల గురించి ఇప్పుడెందుకులే. ఈ రోజు ఒక ఆహారం తిన్నాను, నా కడుపు నిండిపోయింది. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను. నా మనసు కూడా నిండిపోయింది. సరే సరే, అదేంటో చూపించినా? పంచదార కొంచెం ఇందులో వేస్తాను. ఇప్పుడు కొంచెం నెయ్యి పోస్తాను. ఇప్పుడు ద్రాక్ష వేశాను, జీడిపప్పులు కూడా. ఇదిగో వసంతి, పాయసం తయారైంది. కానీ ఈ కుండ ఖాళీగా ఉందే. కానీ నా మెదడు ఖాళీగా లేదు వసంతి. ఇలా చూసావా, పాయసం చేయడానికి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చాను. సరే, పాయసం చేసివ్వు. కానీ కర్రలు లేవే. సరైతే కట్టెలు తీసుకొస్తాను.
కాపాడండి! అరెరే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదే. అలవాట్లో పొరపాటు అయిపోయింది. నన్ను కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఈ ఒక్క రోజుకి వదిలేయండి, ఈ రోజు నేను తినాలి. నువ్వు నన్ను తింటావా? కాదు 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 కాదు, నేను పాయసం గురించి చెప్తున్నాను. ఇదంతా నా తప్పే. పాయసం తినాలన్న కోరిక రాకుండా ఉండుంటే నేను కట్టెల కోసం ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు. కాళ్ళు జారి కింద పడి ఉండేవాడిని కాదు. ఆ కట్టెలు మీపై పడి ఉండేవి కాదు. అయితే పాయసం తినాలన్న కలగానే మిగిలిపోతుందేమో. పాయసమా? పాయసం అంటే ఏమిటది? అలా అంటారేంటి? పాయసం రుచి ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, చాలా రుచిగా ఉంటుంది. దాని వాసన. మ్మ్! పాయసం తినకపోతే ఇంకేం తింటాము? నేను పాయసం తినాలి, నాకు ఇస్తావు కదా? కానీ దానికి ఇంకా కట్టెలు కావాలి. నువ్వు పాయసం చేయడంలో దృష్టి పెట్టు. 100, 500 ఎన్ని కావాలంటే అన్ని కట్టెలు తీసుకొచ్చిస్తాను. ఆహాహా, కేవలం 500 మాత్రం చాలు. అన్ని కట్టెలు ఒక నెల మొత్తం వచ్చేస్తాయి. 2 సంచులు. ఏంటి ఎలుగుబంట? ప్రజలందరూ వాళ్ళ మిత్రులకి ఇంకా బంధువులకి పిలుపునిస్తారు, కానీ మీరు ఎలుగుబంటనే పిలిచారు. ఓహోహో, పాపం వసంతి ఏం చేస్తుంది? అతిథి కోసం పాయసం చెయ్యడం మొదలు పెట్టింది. పాయాసం రెడీ అయిపోయింది. అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాసన ఇక్కడి వరకు వస్తోంది. నేను చూస్తూ ఉండలేను. మన లోపలికెళ్ళి రుచి చూద్దామా? ఆ కొంచెం రుచి చూద్దాం రండి. మూత తెరవగానే లోపలున్న పళ్ళతో పాటు కుంకుమ పువ్వు వాసన కూడా వచ్చింది. ఆ తర్వాతే ఉంది, ఇద్దరూ ఎదురు చూడలేకపోయారు. స్పూనుతో మొదలుపెట్టి గిన్నెతో కానిచ్చారు. ఆ తర్వాత పళ్ళెం. ఆ తర్వాత పాయసాన్ని తయారు చేసిన కుండ. ఆ విధంగా ఇద్దరూ మార్చి మార్చి తింటూనే ఉన్నారు. అరే, మనమిద్దరం కలిసి పాయసాన్ని ఖాళీ చేసేసాం. ఇప్పుడేం చేద్దాం వసంతి? ఎలుగుబంటికి ఏం తెలుస్తుంది పాయాసం రుచి? అలా ఆలోచించి వాళ్ళు పాలల్లో నీళ్లు కలిపి మిగిలిన బియ్యాన్ని అందులో పడేశారు. అందులో ఉన్నవి బాగా ఉడికి తయారయ్యింది. ఇద్దరూ ఏమనుకున్నారంటే వాళ్ళు ఇంట్లో లేకపోతే అది ఎలుగుబంటికి నచ్చినా నచ్చకపోయినా అది వాళ్ళని ఏం చేస్తుంది అని. పాయసం. పాయాసం తినాలనే ఆశతో పాపం ఆ ఎలుగుబంటు వచ్చింది. అది రాగానే పాయాసం తినడం మొదలుపెట్టింది. కానీ అది నీళ్లులా ఏమాత్రం రుచి లేకుండా ఉంది. పైగా కుండలో అన్నంతో డ్రై ఫ్రూట్స్ లేకుండా చేసిన పాయాసం దానికి మాత్రం ఎలా నచ్చుతుంది? హా.
తప్పించుకుని ఎక్కడికి వెళతారు? మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను. పాయసం గురించి అంత గొప్పగా మాట్లాడి నేను తాగడానికి ఏమిచ్చారు? ఒక్కసారి నా చేతికి చిక్కారంటే అంతే, మిమ్మల్ని వదిలిపెట్టను. వసంతి మన ఇల్లు. If you like this video, subscribe to our channel Murthy Media.